ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్స్ బోర్డ్ చైర్మన్ గా శ్రీ అబ్దుల్ అజీజ్ ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలియజేసిన గన్నవరం నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మాజీ ముకరం హుస్సేన్, కోనసీమ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మీర్ కలం అలీ, అజ్మీర్, అబ్రార్ హుస్సేన్, ఎంకే అబ్బాస్, శంసు సాదస్, ఆగా హుస్సేన్, ఇలియాస్ అలీ, షబ్బీర్ హుస్సేన్ తదితర నాయకులు పాల్గొని ముస్లిం మైనారిటీలను గుర్తించి ప్రభుత్వ పరంగా పదవులు, ముస్లిం మైనారిటీ సంక్షేమ పథకాలు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని ప్రభుత్వం ముస్లింలకు ఇస్తున్న గుర్తింపుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన నియమించడం, దాని పట్ల గన్నవరం నియోజకవర్గం నుంచి, నగరం గ్రామం నుంచి అధిక సంఖ్యలో ముస్లింస్ అందరూ ఆయనకి హర్షం వ్యక్తపరచడానికి మన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు గారి స్వగ్రహానికి వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఆయనకి హర్షం వ్యక్తపరుస్తూ స్వీట్లు పంచుకోవడం కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మన 2014లో అధిక సంఖ్యలో ముస్లింలకి అన్ని రకాలుగా ఆదుకోవడం నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అది అలాగే షాదీఖానాలని, మౌజన్లకి జీతాలని, అలాగే ఇమాములకి జీతాలని, తర్వాత కమ్యూనిటీ హాల్స్ అని, అలాగే మసీదులకి రిపేర్ల నిమిత్తం ఫండింగ్ ఇవ్వడం అని, అలాగే బరియల్ గ్రౌండ్కి గోడలకి ఫండింగ్ రిలీజ్ చేయడం అని, అలాగే ఆటోలని, మైనార్టీ కార్పొరేషన్ నుంచి పలు ఉపాధి పథకాలు అందించి మా ముస్లింలకి చాలా న్యాయం చేశారు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని మరుగున పడిపోయాయి. అది అందరూ ప్రజలు గమనించి ఇవాళ మనకి అత్యధిక మెజారిటీతో ఇవాళ మళ్ళీ మనకి అధికారం కట్టబెట్టారు మన నారా చంద్రబాబు నాయుడు గారికి. దానికి ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా సంతోషదాయకంగా మేము చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ముస్లింలకి మంచి పెద్దపీట వేయడానికి ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారు ముస్లిం సోదరులందరినీ. అలాగే మా స్థానికంగా కూడా ఎంపీ హరీష్ మాథుర్ గారు, అలాగే మా నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి మన నామన్ రాంబాబు గారు ముస్లింల పట్ల అధిక శ్రద్ధ చూపించి మమ్మల్ని వాళ్ళు వెనుగండుండి వాళ్ళకి ముస్లిం సోదరులకు అందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం చేకూర్చేలాగా వాళ్ళు, అలాగే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే కూటమి అభ్యర్థులు, నాయకులు అందరూ కూడా ముస్లింలు ఎంతో ఆదరాభిమానాలతో చూసుకుంటూ మమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముస్లింలకి సహాయ సహకారాలు అందిస్తూ మనకి అన్ని విధాలుగా కూడా ప్రయోజనకరంగా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అట్లాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ కి ఇప్పుడు 100 కోట్లతో 100 భాషా కార్పొరేషన్ కూడా ఇప్పుడు కొత్తగా చేయడం చాలా హర్షణీయంగా అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అట్లాగే హజ్ యాత్రకు చేసే వాళ్ళకి ₹1,00,000 ఇవ్వడం, సహాయ సహకారం అందించడం, అట్లాగే దుల్హన్ పథకానికి కూడా ఆయన అధిక సంఖ్యలో అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా చేయడం. గత ప్రభుత్వంలో అయితే దుల్హన్ పథకానికి చాలా విధాలుగా కండిషన్స్ పెట్టి ఏ ఒక్కరికి కూడా ప్రతిఫలం అందకుండా చేశారు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని అన్ని రద్దు చేసి ఆయనకి అందరికీ అందేలాగా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ముస్లింస్ కి ఏదైనా న్యాయం జరుగుతుంది అంటే అది కేవలం మన ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారు, చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ ఆశిస్తూ సెలవు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు నగరం ముస్లిం సోదరులు అందరూ వచ్చి మరి ఎంతో పండగ వాతావరణంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమించబడిన
శ్రీ అబ్దుల్ అజీజ్ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరచడానికి నియోజకవర్గ కన్వీనర్ నా ద్వారా కూడా తెలియపరచడానికి ఇక్కడికి విచ్చేసిన 50 మంది ముస్లిం సోదరులకు, పెద్దలకు, ప్రెస్ వారికి, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అజీజ్ గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరి చేయటం, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ గాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినందుకు మరి నగరం గ్రామంలోనే కాదు, మరి నేను ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో కూడా అందరూ ముస్లింస్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారని మరి వారందరూ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ రోజు స్వీట్స్ కూడా పంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా అన్ని వర్గ ప్రజలకి న్యాయం చేయటానికి కంకణం కొట్టుకుని ప్రజాస్వామ్యం అంటే ఏంటో విలువల్ని తెచ్చిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని వర్గాలకి, ముఖ్యంగా మైనారిటీ వర్గాల్ని ముందుకు తీసుకొచ్చి మరి స్వర్గీయ జిఎంసి బాలయ్య గారి ద్వారా ఈ పార్లమెంట్ లోని, ఈ జిల్లాలోని, ఈ రాష్ట్రంలో కూడా మైనార్టీలకి మంచి స్థానం కల్పించిన వ్యక్తి బాలయ్య గారు కూడాను. మన ఈ ఏరియాకి వస్తే, గన్నవరం నియోజకవర్గానికి వస్తే, ముఖ్యంగా మరి నగరం గ్రామంలోని, నగరం నియోజకవర్గంలో 5,000 మంది ముస్లిం సోదరులు ఉన్నారు. మరి వారందరికీ కూడా మరి ఎన్నో కార్యక్రమాలు మరి చేయటం జరిగింది. సాధారణాలని అదేవిధంగా ఎన్నో కమ్యూనిటీ హాల్స్, మరి మా గ్రామానికి వస్తే అక్కడ పారిగోడకి కూడా నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండగా కూడా నిర్మించడం జరిగింది. ఎప్పుడు అన్నదమ్ముల్లాగా చూసుకుంటాం. ఇక్కడ ఓసీలో అవనివ్వండి, బీసీలో అవనివ్వండి, ఎస్సీలో అవనివ్వండి, మైనార్టీలో అవనివ్వండి, అందరూ కూడా ఇది సెక్యులరిటీ దేశం. దాన్ని బట్టి మేము నడుచుకుంటూ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మోడీ గారు కూడా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం చేయాలని, దాంట్లో మైనార్టీల్ని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము, మా ప్రభుత్వం ముందుందని, కూటమి ప్రభుత్వం ముందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం.